బెండకాయ ఫ్రై ఎలా చేయాలనో చూపిస్తాను మీకు, జిగట లేకుండా. 1 కేజీ బెండకాయలు తీసుకోవాలి, మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి పక్కకి. ఇది సన్న బెండకాయ సన్నగా పీసులు కట్ చేసుకోవాలి మంచిగా, ఒకటే సైజుగా కట్ చేసుకొని అన్నీ 1 కేజీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సైడ్కి. మంచిగా ఆరిపోవాలి. 1 అవర్ పాటు కొంచెం పక్కకు పెట్టేసి కట్ చేసి పక్కకు పెడితే ఆరుద్ది మంచిగా. గాలిపారి ముక్కలు జిగట లేకుండా ఉంటుంది. ఈ లోపల మనం కళాయి పెట్టేసుకోవాలి. కళాయి పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కళాయి వేడెక్కే లోపల మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి కానీ తుంచేసుకోవాలి. ఎండుమిర్చి తుంచేసుకొని మంచిగా అవి కొంచెం వేగేదాకా ఉంచి అంతన మనం కట్ చేసి పెట్టుకున్న 1 అవర్ పాటు ఆరిపెట్టుకున్న వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఆరబెట్టుకున్నాయి కళాయిలో. మనం ఇప్పుడు కలబెట్టుకోవాలి. మీకు ఇంత జిగట రాదు చూడండి బెండకాయ ఫ్రై. ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చేసినట్టు. మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి. చిటికుడు పసుపు వేసుకోవాలి. మనం మగ్గటానికి చిటికుడు కారం వేసుకోవాలి కొంచెం. కలబెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఈ లోపల ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఎండు కొబ్బరి, కొంచెం కారం, దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలి మనం రోట్లో. నేను మిక్సీకి వేయను, మిక్సీ తక్కువ వాడేది నేను. ఏదిగాని రోట్లోనే ఎల్లిపాయ వేసుకోవాలి మనం. ఎల్లిపాయ కానీ వేసుకొని దంచుకొని మంచిగా. ఈ లోపల బెండకాయ మంచిగా మగ్గిపోద్ది జిగట లేకుండా. చూడండి మీకు ఇంత జిగట అనిపించటం లేదు కదా, మగ్గింది. కారం దంచి పెట్టుకున్నాం. ఇప్పుడు బెండకాయ చూడండి ఎట్లా మగ్గిపోయిందో, మంచిగా మగ్గింది. మగ్గినాక ఇప్పుడు మనం కారం వేసేసుకుంటున్నాం. బెండకాయ వేగింది. రైస్లోకి బాగుంటుంది అట్లా వేగినాక. బాగా వేగనియొద్దు, జిగట లేదు కాబట్టి. రైస్లోకి మంచిగా కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. చూడండి ఎట్లా వచ్చిందో. కొంచెం కానీ జిగట అనిపిస్తుందా మీకు? కొంచెం కానీ జిగట లేదు. గ్యాస్ ఆపేసే ఇప్పుడు రైస్లో పెట్టుకొని చారు అన్నం తినేసేయాలి.